ఏండో అందరూ బాగున్నారండి. ఇవి ఇవాళ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అల్లం పులుసు అయితే చేస్తున్నాను మా బాగారు. ముందు మంచి న్యాచురల్ పద్ధతిలో మనం పూర్వీకులు పద్ధతిలో చూడండి. ఇక రోట్లో వేసి బండ తీసుకుని కుమ్మేస్తున్నాడండి అల్లం పులుసు. మరి ఎక్సలెంట్ టేస్ట్ వచ్చేద్ది. అందులో ఏమేమి వేస్తాడో మొత్తం మసాలా దినుసులు అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ వేసి ఫుల్గా. మళ్ళీ కరోనా వచ్చింది అంటున్నారు కదా, కరోనా వచ్చింది అనగానే మాకు ముందు గుర్తొచ్చిందండి మనకి ఇమ్యూనిటీ ఏమంటారు దాన్ని, రోగ నిరోధక శక్తి పెంచుకోవాలండి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మనకి అల్లం పులుసు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనమాట. దాంట్లో మన వంటింట్లో ఉన్న వస్తువులన్నీ దాంట్లో వేస్తామండి. మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఏమేంటి, ధనియాలు, గసగసాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ కూడా చాలా సూపర్ గా పనిచేస్తాయి అనమాట లోపలికి వెళ్ళి. అందుకోసమే అల్లం పులుసు తయారు చేసుకోబోతున్నాం. పెద్ద వీడియో అయితే ఛానల్లో ఉంది. కాదండి, మనం వంటగదిలో ఉన్న పప్పు దినుసులు, ఈ మసాలా దినుసులు మనం తక్కువ అంచనా వేస్తాం కానండి, అయ్యే మంచి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయండి వాటిలోనే. మనం ఎక్కడికి వెళ్ళకలేదండి అసలు. ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ మనకు అందులోనే ఉంటాయి. అవన్నీ ఇప్పుడు కలిపి మనం అల్లం పులుసు అయితే చేస్తున్నాను. మిగతాదంతా ఇక ప్రాసెస్ ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి ఎలా సూపర్. దీన్ని దంచుకొని ఇప్పుడు నూనెలో మంచి దోరగా వేయించుకొని తాలింపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో తింటే నా సావడానికి ఉంటదండి. నా భూతే నా భవిష్యత్తు అన్నట్టు ఉంటుందండి. మరి చూడండి, మరి ఎంగో చూడండి, చేయండి బాగా వేసేసి ఆకలి వేస్తుందా. ఇప్పుడు అన్నాను ఏంటంటే పులుసు కొత్త కొత్తలు చూసారా, అల్లం పులుసు. కరోనా దాని అమ్మ ఎక్కడ పోవాలి, కమ్మకుంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, జన్మ ధన్యమండి. అల్లం పులుసా మజాక. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని వేడి అల్లం పులుసు తింటా ఉంటే నా సామరంగా డాన్సులే డాన్సులు. కరోనా లేదు, దాని అమ్మ లేదు.